హనుమ చెట్టు దిగి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. అమ్మా, దీనిని నేనే తీసుకుని వచ్చాను. నేను శ్రీరామ బంటు హనుమంతుడను. నేను ఒక్కసారి కూడా నీవు స్వామి సేవ చేయడం చూడలేదు. నిజం చెప్పు, నీవు రావణుని బంటువు కదా? లేదు తల్లి, నేను శ్రీరామ బంటునే. అమ్మా, మీ గుర్తుగా ఏదైనా ఇవ్వండి. నాయనా, స్వామికి ఈ రావణుని చెర నుంచి విడిపించమని చెప్పు. తప్పకుండా తల్లి. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. మీరు అనుమతిస్తే ఇక్కడ చెట్లలో ఫలాలను తిని ఆకలి తీర్చుకుంటాను. అలాగే తిను నాయనా. హనుమ చెట్లలోని పండ్లు తినటమే కాక తోటను నాశనం చేయసాగాడు. ఈ వానరానికి ఎంత ధైర్యం! ఈ అశోకవనాన్ని నాశనం చేస్తున్నది. మిత్రులారా, దీనిని బంధించండి. కాని హనుమ రాక్షసుల్ని హతమార్చసాగాడు. ఈ విషయం రావణుడికి తెలుస్తుంది. ఏమిటి, ఒక వానరం అశోకవనంలో ప్రవేశించడమే కాకుండా నాశనం కూడా చేసినదా? మేము దానిని బంధించడానికి చాలా ప్రయత్నించాం, కానీ మీరు అసమర్థులు. సిగ్గులేదా? ఎటైనా వెళ్లి చావండి. మీ వలన ఒక వానరాన్ని బంధించడానికి వీలు కాలేదా? ఏ అక్షయ, చెప్పండి నాన్నగారు. ఆ పొగరమోతు వానరాన్ని బంధించి తీసుకురా. అలాగే తండ్రి. లేదు, నా అక్షయ నన్ను విడిచి వెళ్ళడు. చెప్పండి, అక్షయుడు ఏమైనాడు? చెప్పండి. ఆ వానరము మన అక్షయుని చంపివేసింది. నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను బంధించి తీసుకువస్తాను. చివరకు మేఘనాథుడు సంధించిన బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు తల ఒగ్గాడు. మేఘనాథుడు హనుమను సభలో ప్రవేశపెట్టాడు. మన అశోకవనాన్ని నాశనం చేసింది ఈ వానరమేనా? అక్షయుని చంపినది కూడా ఈ వానరమేనా? అవును తండ్రి, ఆ వానరము ఇదియే. ఒకరు మోతు వానరమా? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను శ్రీరామదూతను. ఆయన భార్యనే నీవు అపహరించావు. నీవు ఆ వనవాసి రాముని దూతవా? నేననుకుంటే అతన్నిప్పుడే సంహరించదను. రావణ, ఎవరిని ఎవరు సంహరిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. సైనికులారా, వీడి తలను నరికి వేయండి. బంధించిన దూత తలను సంహరిస్తే లోక నింద వస్తుంది. ఇతనికి ఇంకేదైనా దండన ఇస్తే మంచిది. అయితే ఎటువంటి దండన విధించాలి? వానరాలకు వాటి తోకలపై ప్రేమ ఎక్కువ కనుక తోకకు నిప్పంటిస్తే సరిపోతుంది. సైనికులారా, దీని తోకకు నిప్పంటించండి. రాక్షస సైనికులు హనుమంతుని తోకకు నిప్పంటించిరి. హనుమంతుడు బంధవిముక్తుడు అవడమే కాక తన తోకతో లంకా నగరానికే నిప్పంటించాడు. క్షణాలలో లంకా నగరం అగ్ని జ్వాలలలో కాలి బూడిదైపోయింది.